హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, కృపయు కనికరం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మీ మాటలు ధ్యానించడానికి మీరు చూపినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. వినుచున్న మా ప్రియులందరినీ కూడా మీ ఆత్మ స్వాధీనంలోనికి తీసుకొని రండి నాయన. పరిశుద్ధాత్మదేవ, మీ కార్యములు నూతనపరచండి. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవచ్చేయండి, మనోనేత్రాలను తెరవచ్చేయండి అయ్యా. మీ మాటను బట్టి నడుచుకున్నట్లుగా విధేయత కలిగిన మనస్సును దయచేయండి. వాక్యాన్ని అంగీకరించి లోబడి నాయన వినటం మాత్రమే కాదు కానీ ప్రభువా నాయన దాని ప్రకారం నడుచుకున్నట్లుగా ప్రతి ఒక్కరి హృదయాలు స్థిరపరచండి. మీ ఆత్మకార్యములు జరిగించండి ప్రభువా. మీ దీవెనతో నింపండి. మీ నిత్యత్వం కొరకు సిద్ధపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దైవలేఖనంలో నుండి లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమేయుకుడి, ఒకనికి కలిమి విస్తరించుట చేత వాని జీవమునకు మూలము కాదు. ప్రభువైన యేసయ్య దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనకు చెప్తున్న మాట ఏంటంటే, లోకములో ఉన్నటువంటి మనుషులు ప్రతి విధమైనటువంటి లోభత్వంతోనూ, ప్రతి విధమైనటువంటి కలవరంతోనూ, రేపేం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలనేటువంటి ఆందోళనతో ఉంటారు. కానీ ప్రభు అయిన యేసయ్య దేవుని పిల్లలుగా మనకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఏ విధమైనటువంటి లోభానికి ఎడమియొద్దు. ఎందుకంటే మనుషులు కోరుకునేది ఏంటంటే ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరానికి కలిగినటువంటి కావలసినటువంటి ఆశలన్నీ కూడా నెరవేర్చుకుంటూ, నేత్రం చూసినటువంటి ప్రతిదీ కావాలని దానికోసం ఆరాటపడుతూ, జీవితకాలం అంతా కూడా ప్రయాసపడి పోరాడి చివరికి ప్రియులారా వారి జీవితాల్లో దేవుని లేకుండా లోకమంతా సంపాదించుకుని ఆత్మను ఎక్కడికి తీసుకుని వెళతారు చెప్పండి? ఒకడు సర్వలోకం సంపాదించి తన ప్రాణాన్ని, తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? కాబట్టి ఒకనికి కలిమి విస్తరించుట చేత వాని జీవానికి అది మూలము కాదు. వాని ఆత్మకు కలిమి మూలం కాదండి. మన ఆత్మకు ప్రియులారా లోకంలో ఉన్న పేరు కానీ, ప్రఖ్యాతులు కానీ, సిరి సంపదలు కానీ, లేకపోతే ప్రతిష్టతలు కానీ, ఏ విధమైనటువంటి లోకంలో ఉన్నవి ఏవి కూడా మన ఆత్మను విడిపించడానికి మూలము కాదు. నిత్యత్వంలో నిలబడటానికి మన ఆత్మకు కావలసింది ఏంటో ప్రభువైన యేసయ్య స్పష్టంగా ఈ దినాన హెచ్చరించి మాట్లాడుతూ ఉన్నారు. మనుషులందరూ చూసుకునే విధంగా లోకంలో ధనవంతులైతే చాలనుకుంటారు. ఏదో ఒక స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటే చాలనుకుంటున్నారు. కానీ వీటన్నిటిని బట్టి ఆత్మకు మూలం కాదండి. అవి తండ్రి వలన పుట్టినవి కాదు అని అంటున్నారండి. కానీ ఏంటి మన ఆత్మకు మూలం? మొట్టమొదట మన హృదయాలు తెరవబడినట్లుగా, మన హృదయాల్లో గ్రహింపు కలుగునట్లుగా, దేవుని సన్నిధి చేరాలంటే, లేకపోతే నిత్యత్వంలో మన ఆత్మ యుగయుగాలు జీవించాలంటే మొదట దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 13, 14 వచనాల్లో చూస్తే, తేనె త్రాగినట్లుగా ఆత్మకు జ్ఞానం కూడా అట్టిదే, అప్పుడు ముందుకు నీకు మంచి గతి వస్తుంది అంటున్నాడు. ఆత్మకు దేవుని జ్ఞానం ఉండాలంటండి. లోకం అనుకుంటుంది సర్వశరీరులు కూడా గడ్డిలాగా ఉన్నారు, గడ్డి పువ్వుల్లాగా ఉన్నారు. కానీ దేవుని వాక్యం మాత్రమే నిత్యం నిలుస్తుందండి.
ఈ ఆత్మకు జ్ఞానము, దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రియులార ఉపదేశము, ఏ విధమైనటువంటి లోకము అనుసరించకుండా, లోకములో చేరకుండా ప్రియులారా, లోక పద్ధతులు కానీ, లోకములో ఉన్నటువంటి ఈ నటన కానీ దేవుని బిడ్డల్లో చేరకుండా ఎవరైతే ప్రత్యేకింపబడి ఉంటారో అటు వారి ఆత్మకంట జ్ఞానాన్ని కోరుకోవాల్సిందిగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానం ఎలా ఉంటుందంటే, దేవుని జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు లోకాన్ని, లోక పరిస్థితుల్ని అసహించుకుంటారండి. ఇదంతా వ్యర్థమని తెలుసుకుంటారు. దానికోసం పోరాడండి, దానికోసం శ్రమించరు, దానికోసం పరుగులెత్తరు. అందుకే దేవుని జ్ఞానం ఏం చెప్తుందంటే, ఒకని కలిమి విస్తరించుట చేత వాని ఆత్మకు అది మూలం కాదు. పరిశుద్ధాత్మ యొక్క వెలుగులో మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే ప్రియులారా, భూలోకంలో మనం ఏది కలిగి ఉన్నా దాన్ని బట్టి మనం పరలోకానికి వెళ్ళగలమా అనేటువంటి జ్ఞానమే దేవుని వాక్యం ప్రియులారా. ఈ వాక్యం ఏం చెప్తుంది? లోకము, అందులో ఉన్న సమస్తం కూడా వ్యర్థం అని చెప్తుంది. ఈ లోక నటన ముగించబడిపోతుందని చెప్తుంది. పంచభూతములు సైతం మిక్కుటమైన వేండ్రంతో లయమైపోబోతున్నాయి. ఇంకా దేనికోసం మనం పరుగులాటండి? దేనికోసం మనం పోరాడి ప్రయాసపడి జీవన సంబంధమైన పోరాటాల్లో చిక్కుకొని దేనికోసం ఆరాటపడుతున్నాం ఈ దినాన? మన ఆత్మకు మూలం ఏమిటో ఈ దినాన గ్రహించాలి. దేవుని వాక్యం కలిగి ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలు కూడా ఆ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు అది మనకు తేనె పట్టు లాంటిది అంటండి. ఆ జ్ఞానాన్ని బట్టి మనం నడుచుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలను అన్వయించుకొని అలాగ నడుచుకోవడానికి తీర్మానం చేసుకున్నప్పుడు ముందుకు మంచి గతి వస్తుందంటండి. లోకుల యొక్క గతి ఎట్లా ముగించబడుతుంది? లోకుల యొక్క ఆశలు ఏ విధంగా ఆవిరైపోయి నీరు గారిపోయి నిస్సహాయ స్థితిలో చివరికి దిక్కు తోచకుండా, మనశ్శాంతి లేకుండా వారి జీవితాలను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుకున్నామని చెప్పుకున్నారు అందరూ సైతం కూడా నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి చివరికి మనశ్శాంతిని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. వారి ఆత్మ పరిస్థితి ఏమైపోతుంది చెప్పండి? ఒకని కలిమి విస్తరించడ చేత వాని ఆత్మకు అది మూలం కాదు, అది జీవం కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ దినాన్ని ఈ సత్యాన్ని గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, ఇప్పటి వరకు నువ్వు దేనికోసం పోరాడుతున్నావో, దేవుని యొక్క రాజ్యం కోసం ప్రియులార పోరాడవలసిన మన బ్రతుకుల్లో ఈ లోకంలో ఉండగానే దేవుని యొక్క నిత్యత్వం కొరకు మనం సిద్ధపరచుకోవడానికి ఈ భూమి మీద మనము గుడారంలో ఉన్నాము, పరదేశులంగా ఉన్నాము, యాత్రికులంగా ఉన్నాము. కాబట్టి మన ఆత్మని ఇక్కడ ఉండగానే సిద్ధపరచుకోవాలండి. ఈ సిద్ధపాటు కొరకు ప్రియులారా మన యొక్క హృదయము జ్ఞానంతో, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడాలి. మన యొక్క హృదయము దైవికమైనటువంటి మహిమలో నిలిచేటువంటి ఆ అనుభవంలోనికి మనము వెళ్ళవలసి ఉన్నది ప్రియులారా. అందుకే ఆ జ్ఞానం ఉన్నవారు ఏం చేస్తారంటే, దేవుని వాక్యం సామెతల గ్రంథం 19వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, యెహోవాయందు భయభక్తులు కలుగుట జీవ సాధకము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, ఈ లోకంలో మనం ఎంతవరకు ఇక్కడ అనుభవించాలో ఎంతవరకు మితంగా మనం ప్రియులారా ప్రవర్తించాలో, ఏమి తినాలో ఏమి తినకూడదు, ఏమి ధరించాలో ఏమి ధరించకూడదు, ఏ విధంగా దేవుని కొరకు జీవించాలో, ఏ విధమైనటువంటి తీర్మానం చేసుకుని ప్రతిష్ఠించుకుని పరిశుద్ధపరచుకుని మహిమ కొరకు ఈ అక్షయతలోనికి చేరేంత వరకు కూడా ఎలా ఉండాలో దేవుని యొక్క జ్ఞానము మనకు తెలియపరుస్తుంది. దేవుని యందు భయభక్తులు మనకు నేర్పిస్తుంది ప్రియులారా. చాలామంది వ్యర్థంగా పోరాడి అలసిపోతున్నారు. వారి ఆత్మను పాతాళంలోనికి వారే కాడిమాను చేత, బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారికై వారే ఆ పాపాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారండి, విడుదల పొందలేని వారిగా.
వారి యొక్క జీవన పోరాటాల్లో అలసిపోయిన వారిగా బ్రతుకుచు వారి ఆత్మను నిర్దాక్షిణ్యంగా పాతాళంలోనికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన నీ ఆత్మను గూర్చి నీకు ఈ దినాన ఆలోచన కలిగి ఉన్నావా? శరీరానికి కావలసినటువంటి ప్రతిదీ కూడా నువ్వు సమకూర్చుకుంటున్నావు, ఎక్కడ లోటు లేకుండా చూసుకుంటున్నావు. కానీ నీ ఆత్మ విషయంలో ఒకసారి ఆలోచన చేసుకో. కూర్చుని నీకు కలిమి విస్తరిస్తే అది నీ ఆత్మకు మూలం కాదు కదా. నీకు పేరు ప్రఖ్యాతులు వస్తే అది నీ ఆత్మకు మూలం కాదు కదా. నీ ఉద్యోగమో, వ్యాపారమో, సమృద్ధో, నీ బంధువులో, లేకపోతే నీకున్నటువంటి ఏ స్థితిగతి అయినా దాన్ని బట్టి నీ ఆత్మకు అదేది కూడా మూలం కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటే నీకు ముందుకు మంచి గతి వస్తుందంట. అది ఎట్లాంటిదంటే జీవ సాధకము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవానికి ఇక్కడే సాధకం చేసుకోవాలి. నీ ఆత్మకి ఇక్కడే సిద్ధపరచుకునేటువంటి ఆ తర్ఫీదును దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభువు మనకు నేర్పిస్తాడండి. దైవలేఖనంలో వాక్యపు వెలుగులో మనం గ్రహించగలిగితే ప్రియులారా చూద్దాం. మార్కు సువార్తలో దేవుని వాక్యంలో 10వ అధ్యాయము 23-24 వచనాల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆస్తి గలవారు లేకపోతే ఆస్తి మీద నమ్మిక ఎంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం, ఎంతో దుర్లభం అంటండి. ఎందుకు ప్రభు ఈ మాట చెప్పారంటే, మిగుల ఆస్తి కలిగినటువంటి యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, నిత్యరాజ్యంలో పొందుకోవాలంటే నేనేం చేయాలని ప్రభువును ప్రశ్నించాడు. ప్రభు అన్నారు, సత్క్రియలు చేయమన్నాడు, 10 ఆజ్ఞలు పాటించమన్నారు. బాల్యం నుండి నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నానని చెప్పాడు. అయితే నీలో ఒకటి కొదువుగా ఉంది. ఆ కొదువుగా ఉన్న విషయం ఏంటంటే, నీకున్న ఆస్తిని పేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నాడు. ఈ యవనస్తుడి యొక్క జీవిత పరమావధి ఏంటంటే, ఇక ఆస్తే నన్ను ఏదైనా చేయగలిగిద్ది అనేటువంటి ప్రియులారా ఒక దృఢమైనటువంటి గురి కలిగి ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, ఒకనికి కలిమి విస్తరించడు చేత వాని జీవానికి అది మూలం కాదు. ఈ ధనవంతుడైన యవనస్తుడు ఈ కలిమి ద్వారానే నేను ఏదైనా ధనం ద్వారానే సాధిస్తాను అనుకుని ప్రభు దగ్గరకు వచ్చి అమాయకంగా అడుగుతున్నాడండి. ప్రభు అతనిలో ఉన్నటువంటి ఆ లోపం ఏంటో తెలియపరిచినప్పుడు మిగుల వ్యసనపడి దుఃఖపడి వెళ్ళిపోయాడంటండి. ఆస్తి ద్వారా ఏదైనా సాధించుకోవచ్చు అనే ఆలోచన కలిగినటువంటి ఒక ముసుగు వేయబడినటువంటి భ్రమలో ఉన్న ఈ వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ ముసుగు తొలగించుకోమని చెప్పాడండి ప్రభు. పరలోకాన్నైనా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు కానీ ఆస్తిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదండి. ఎంత విషాదకరమైన విషయం చూడండి. ఇక్కడ చాలామంది కూడా మన జీవానికి మూలమైనటువంటి దేవుని యొక్క రాజ్యం చేరడానికి ప్రభు ఏం చెప్తున్నాడో ఆ విషయాలన్నీ కూడా ప్రక్కన పెట్టేసి మన ఎదుట సరిగా ఉన్నాయి అనుకున్న మార్గాలు, మన ఆలోచనలే కరెక్ట్ అనుకున్నటువంటి యోచనలను బట్టి కొనసాగితే చివరికి మన జీవితంలో అది మన ఆత్మకు మూలము కాదు. నిర్దాక్షిణ్యంగా ప్రియులారా పాతాళంలోనికి వెళ్ళిపోతాం. అందుకే ప్రభు అన్నారు, ఆస్తి యందు నమ్మిక ఉంచువారు ఏమాత్రం కూడా పరలోక రాజ్యానికి అర్హులు కానేరరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఆలోచన చేయండి. నిత్యరాజ్యం చేరాలంటే ఏది మూలం? మన ఆత్మకు ఏది మూలం అండి? దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, రాజైనటువంటి బెల్షాజరు దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం లాస్ట్ భాగంలో దేవుని అరచేయి వచ్చి రాసినటువంటి ఆ గోడ మీద రాసిన మాటలను బట్టి కలవరపడిపోయి మోకాళ్ళు కీళ్ళు కూడా వణికిపోయి కలవరంతో ప్రాణభయంతో భయంకరమైనటువంటి వణుకుతో ప్రియులారా దానియేలును పిలిపించుకున్నాడు.
గోడ మీద రాసినటువంటి ఆ రాత యొక్క భావం ఏంటో తెలియచేయటానికని చెప్పి దానియేలుని పిలిపించుకున్నప్పుడు దానియేలు వచ్చాడండి. దానియేలు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియులారా, నీ ప్రాణము నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నాయో ఆయనను నువ్వు ఘనపరచాలి అన్నాడు. ఇతడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఉపకరణాలను యెరూషలేము నుండి కొల్లగా దేవాలయంలో నుండి తీసుకుని రాబడిన పరిశుద్ధ స్థలంలో ఉంచబడి ఉపకరణాలలో తనను తన ఉపపత్నులను మంత్రులు అధికారులు అందరూ కలిసి అంటండి ఆ ప్రతిష్ఠితమైనటువంటి పాత్రలో ద్రాక్షారసం పోసుకుని త్రాగుచు విననటువంటి చూడనటువంటి కర్రవి వెండి బంగారంతో చేయబడిన ఆ విగ్రహాలను స్తుతిస్తూ ఈ పాత్రలో తాగుతున్నారంటండి. అసలు ఏమాత్రం కూడా దేవుని భయం లేకుండా ఈ దినాన మనుషులు, ప్రియులారా, మన ప్రాణం ఎవరి వశంలో ఉంది, మన ఆత్మ ఎవరి వశంలో ఉంది, మనం ఏం చేస్తున్నాం అనే విచక్షణ కోల్పోయి మనుషుడి దినాన తను సంపాదించిన ధనాన్ని బట్టి, తనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, ఉద్యోగ వ్యాపారాలను బట్టి, కలిగి ఉన్న స్థితిగతులను బట్టి దేవునిని గనపరచకపోతే నీ ఆత్మ, నీ ప్రాణము, నీ జీవము ఎవరి వశంలో ఉంది ఈ దినాన? ఒక్కసారైనా ఆలోచన చేస్తున్నావా? గర్వించిన వాడయ్యి ప్రతిష్ఠింపబడినటువంటి ఆ మందిర ఉపకరణాల్లో ద్రాక్షారసం పోసుకొని తాగుతున్న వ్యక్తికి దేవుడే స్వయంగా బుద్ధి చెప్పాలని చూశాడండి. దేవుని హస్తమే అతని ఎదురుగా ప్రత్యక్షమయ్యి, ఇంకెప్పటి నుండి నీ రాజ్యాన్ని నేను తీసివేస్తున్నాను, నీ ప్రభుత్వాన్ని రద్దుపరుస్తున్నా, నిన్ను త్రాసులో తూచినప్పుడు నువ్వు తేలికగా కనపడ్డావు. ప్రియమైనటువంటి వారులారా, ఇది నన్ను ఆలోచన చేయండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితంలో నీ ప్రాణం, నీ ఆత్మ, నీ జీవం ఏ దేవుని వశములో ఉందో, ఎవరు నడిపిస్తున్నారో ఎరగకుండా నీకు ఇష్టమైనట్టుగా బ్రతికితే దేవుడు ఒక దినాన లెక్క చూస్తానంటున్నాడండి. నీ ఆత్మకు మూలమైనటువంటి దేవుని యొక్క కార్యాలను కానీ, దేవుని యొక్క చిత్తాన్ని కానీ, దేవుని యొక్క ప్రియులారా శక్తిని కానీ, దేవుని యొక్క పరిశుద్ధతను కానీ సన్మానించకుండా, ఘనపరచకుండా, సేవించకుండా ఈ దినాన ఇష్టానుసారంగా బ్రతికితే దేవుని యొక్క తీర్పుకు గురవ్వాల్సి వస్తుంది. నీ ఆత్మ పాతాళంలోనికి వెళ్ళిపోతుంది. అందుకనే ఈ ఆత్మను, ప్రియులారా, నీకు కలిగినటువంటి ఆత్మ దేని మూలంగా, నీ ఆత్మకు మూలమైనటువంటి దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క రక్షణను నువ్వు పొందుకోకుండా దేని మూలంగా నువ్వు, ప్రియులారా, ఇంకా భ్రష్టుడి అయిపోయి ముసుగు వేయబడి ఇష్టానుసారంగా ఏ రీతిగా విడుదల వస్తుందని నువ్వు భ్రమపడుతున్నావో ఆ భ్రమలన్నీ దినాన తొలగించుకోవలసిందిగా పరిశుద్ధాత్ముడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. బెల్షస్సరుతో దానియేలు చెప్పిన మాట ఏంటంటే, నీ రాజ్యం నీ చేతిలో నుండి తీసివేయబడిపోతుంది, శత్రువులు దాన్ని తీసుకుంటారు, దేవుని యొక్క త్రాసులో నువ్వు తక్కువగా కనపడ్డావు అని చెప్పి, ప్రియులారా, అతడు వెళ్ళిపోయాడు. ఆ రాత్రే బెల్షస్సరు హతుడయ్యాడంటండి. ఇది నన్ను మనుషులు చాలా తిరుగుబాటు చేస్తున్నారండి. ఒక సర్వే ప్రకారం చూస్తే దేవుడు లేడనేటువంటి ప్రజలు 50 కోట్ల మంది ఉన్నారంటండి. అసలు నీ ప్రాణం ఎవరి వశంలో ఉంది? నీ ఆత్మ ఎవరి వశంలో ఉంది? నీ జీవం ఎక్కడి నుండి వచ్చింది? కొద్దిగా కూడా ఆలోచన చేయకుండా, ప్రియులారా, దేవుడు లేడనుకుంటూ బ్రతుకుతూ దేవుణ్ణి అంగీకరించకుండా ఇష్టానుసారమైన జీవితం కలిగి ఉంటే, నీకున్న పరిస్థితులను బట్టి గర్వించి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఒకని కలిమి విస్తరించడం చేత వాని జీవానికి, వాని ఆత్మకు అది మూలము కాదు.
మూలం కాదు. నీ ఆత్మకు మూలమైంది ఏంటంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రియులారా ఆ పరిశుద్ధతను సన్మానించడం నేర్చుకోవాలి, ఘనపరచడం నేర్చుకోవాలి. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనంలో, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మని ఆయన సెలవిస్తూ దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, ఆ హృదయంలో ప్రభువును చేర్చుకోమని, ప్రభు హృదయంలో నివసించాలని, నీ ఆత్మను వెలిగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే కీర్తన గ్రంథంలో భక్తుడైన దావీదు ఏమంటాడంటే 31:5వ వచనంలో, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను, నా విమోచకుడవు నీవే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపభూయిష్టమైనటువంటి పాపము, శాపము, లోకము, ప్రభువు నుండి, దేవుని నుండి దూరమైపోయినటువంటి ఆ ఎడబాటును కొట్టివేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మనల్ని సమాధానపరిచి నిత్యరాజ్యంలో ఉంచాలని చెప్పి ప్రియులారా ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నారు. ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, గొప్ప కార్యాన్ని బట్టి, ఆయనే మన రక్షకుడిగా, విమోచకుడిగా హృదయంలో చేర్చుకోగలిగితే, ఆయన ఇచ్చిన రక్షణను మనం స్వీకరించగలిగితే ప్రియులారా ఆయన మనకు విమోచకుడిగా ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది వాక్యమే. అది దేని ద్వారా ఆత్మకు విడుదల ఉందంటే, ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగినది వాక్యమే. దేవుని యొక్క వాక్యము ప్రియులారా ఆయన రక్షకుడని తెలియపరుస్తుంది. ఆత్మలను విమోచించేటువంటి విమోచకుడు, రక్షకుడు, పాపము నుండి, మరణము నుండి, విశేషంగా పాతాళ బలము నుండి విడిపించగలగటానికి నరరూపిధారిగా, రక్తమాంసాల్లో పాలిభాగస్తుడిగా ఉండి ప్రియులారా ఆయన నీ కొరకు, నా కొరకు ఒక్కసారే బలిదానంగా అప్పగించబడ్డాడు. ప్రభు ఎదుట పరిశుద్ధులంగా, నిర్దోషులంగా, నిష్కళంకులంగా, నిందారహితులంగా, మచ్చగాని, ముడతగాని, అట్టిది మరి ఏది మన ఆత్మకు అంటకుండా ప్రభు ఎదుట, తండ్రి ఎదుట మనల్ని నిలవబెట్టాలని తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించాడండి. ఈ మాట ప్రియులారా మనం నమ్మాలి. ఎందుకంటే మన ఆత్మలను రక్షించడానికి శక్తి దేవుని యొక్క వాక్యమే. ఆయనే దేవుడు కనుక, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యం ద్వారానే మన ఆత్మకు విడుదల, ఆ వాక్యము ద్వారానే మన ఆత్మకు పాపక్షమాపణ ఉంది. ఆ వాక్యము ద్వారానే మనము సంపూర్ణులంగా మార్చబడతాం. దేవుని యొక్క వాక్యము ద్వారానే ప్రియులారా దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరిగిన వారంగా, అన్యోన్య సహవాసం కలిగిన వారంగా, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన వారంగా మన జీవితాల్లో ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నప్పుడు ప్రభు మన కొరకు గొప్ప కార్యాలు చేయటమే కాదు కానీ నిత్యరాజ్యములో చేరినట్లుగా మన ఆత్మను ప్రతిదినం కూడా ఆయన శుద్ధిపరుస్తాడంటండి. శరీరానికి ఆత్మకు కలిగిన ప్రతి కల్మషము నుండి ఆయన వాక్యము ద్వారా మనకు విడుదల కలగజేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని వాక్యంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో ఈ ఆత్మను, దేవుని యొక్క రక్తము మనకు శుద్ధిని కలగజేస్తుందంటండి, పరిశుద్ధతనిస్తుందంట. అందుకే దైవలేఖనంలో మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి 10వ అధ్యాయము 21వ వచనం, 22, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధిని చేరుదుము. ప్రియులారా తర్వాత 29వ వచనం కూడా ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టకు సాధనమైన నిబంధన రక్తమును
అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగును అని ఉందండి. ఏంటంట ప్రియులారా, కృపకు మూలమైనటువంటి ఆత్మను తిరస్కరిస్తున్నారు. ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క శరీరాన్ని, ఆత్మను శుద్ధి చేసేటువంటి ఆ రక్తము ద్వారా కడగబడాల్సినటువంటి మనుష్యుడు కృపచేత మనకు విడుదలనిచ్చాడని, కృపచేత మనకు విమోచననిచ్చాడని, నరకం నుండి విడిపించడానికి ఆయన దిగి వచ్చాడని ఎరగకుండా మన ఆత్మను విమోచించడానికి ప్రభువు చేసినటువంటి ఆ ప్రాణత్యాగాన్ని, ఆ రక్తాన్నంట పాదములతో త్రొక్కివేస్తూ కృపకు మూలమైనటువంటి ఆత్మను తిరస్కరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు ఈ దినాన ప్రేమించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆత్మకు మూలమైనటువంటి ఆ రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని, నీ పాపములన్నిటి నుండి విడుదల కలగజేస్తుందని నమ్మి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, విశ్వసించి ప్రభువు పాదాలు పట్టుకున్నప్పుడు, ఆ సిలువ దగ్గరకు నువ్వు రాగలిగినప్పుడు నీ ఆత్మకు మూలము యేసు రక్తమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిత్యత్వానికి చేర్చగలిగేది దేవుని వాక్యము, దేవుని యొక్క రక్తం మాత్రమే ప్రియులారా. ఆ రక్తం ద్వారా కడగబడి విమోచించబడిన ప్రజలంగా దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే భక్తుడైనటువంటి పౌలయ్య గారు కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తూ 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చూస్తే, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటి మీదే మనసు ఉంచుతామంటున్నాడు. కాబట్టి పైనున్న వాటి మీద మనసు పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ క్రీస్తున్నాడు, మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మన జీవం ఎక్కడ ముద్రించబడిందంట, ఎక్కడ దాచబడిందంట? మన ఆత్మ ప్రియులారా ప్రభు అయిన క్రీస్తులో కూడా ఐక్యమైపోవాలి. దేవుని యొక్క నిత్యత్వంలో, ఆయన మహిమలో మనం చేరి నిత్యుడకు దేవుని నిత్యము మహిమలో స్తుతించినట్లుగా ప్రభు అంట నమ్మి రక్షింపబడి బాప్తిసం పొంది ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరి ఆత్మనంట క్రీస్తులో దాచి ఉంచాడంటండి. ఈ దినాన కృపకు మూలమగు ఆత్మను నువ్వు తిరస్కరించకూడదు. నీ ప్రాణాత్మ దేహాలు ఎవరిని వశంలో ఉన్నవో ఒకసారి మనం ఆలోచన చేసుకుని, కలిమి విస్తరించడాన్ని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, ధనాన్ని బట్టి, నీకున్న ఉద్యోగ వ్యాపారాలను బట్టి నీ ఆత్మకు ఏది మూలం కాదండి. నిత్యత్వంలో చేర్చగలిగేది దేవుని యొక్క వాక్యము, ఆయన విమోచన కార్యం ద్వారా మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ రక్తము ద్వారానే మన ఆత్మ శుద్ధి చేయబడి ప్రభు యొక్క సన్నిధిలో మన ఆత్మ దాచబడి ఉన్నది. కాబట్టి ఈ దినాన్ని సత్యం గ్రహిద్దాము. కృపకు మూలమగు ఆత్మను మనం స్వీకరించి ప్రభు సన్నిధిలో మన దోషాలు ఒప్పుకుందాం, నిత్యత్వానికి వారసులు అవుదాం. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన ఒకని కలిమి విస్తరించడం చేత వాని జీవానికి మూలం కాదు కాబట్టి ఏ విధమైనటువంటి లోభానికి ఎడమియొద్దని చెప్పావయ్యా. నా దేవా, ఈ దినాన్ని ఎంతోమంది నాయన కృపకు మూలముగా ఆత్మను తిరస్కరిస్తూ వారు ఉన్నటువంటి నాయన పరిస్థితుల్లో ప్రభువా సత్యముని ఎరగని వారిగా కొట్టుకొని పోతూ ఉన్నారు. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. దేనిని బట్టి మేము నాయన విమోచింపబడలేదు. వెండి బంగారములను బట్టి, క్షయమయ్యేటువంటి వస్తువులను బట్టి మేము విమోచింపబడలేదు. కానీ నాయన మా కొరకై నాయన మీరు రక్తము కార్చి మీ ప్రాణ త్యాగము చేసిన ఆయన బలియాగము ద్వారా మా కొరకు చేసిన ప్రాయశ్చిత్తాన్ని బట్టి మాత్రమే మేము విమోచింపబడి ఉన్నాం. ఆ రక్తము ద్వారానే మా ఆత్మకు నాయన అయా కల్మషమును ఆయన అయా అపవిత్రతను అయా అవిధేయతలను మీ సన్నిధి నుండి దూరమైపోయిన పరిస్థితులను నాయన శుద్ధి చేసి స్వస్థపరిచి మమ్మల్ని నిత్యత్వంలో చేర్చగల శక్తి ఉన్నది ప్రభువా. కృపలో మీ రక్తం ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా శుద్ధులుగా చేయండి. శరీరానికి ఆత్మ కలిగిన ప్రతి కల్మషము నుండి విడుదల కలగజేసి మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని కృప చూపమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. ఆమేన్.